నేను హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఎప్పుడు చెప్పేది ఇప్పుడు దాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు పేరు పేరు నోదపరికి నమస్కారాలు. అట్లా కొత్త వాళ్ళకి నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్తవాడిని చిన్నవాడిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఉన్న ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కృష్ణానది రామలింగేశ్వర నగర్ కల్లే కట్టిన ప్లారే కూడా వివరాలు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు రామలింగేశ్వర నగర్లో కూడా కట్టుబడి చేశారు ఫ్రెండ్స్. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్. ఇది 2016లో విజయవాడ రామలింగేశ్వర నగర్ కల్లా విజయవాడ వైపు కల్లా ఈ ప్లారీ రిటైరింగ్ వారు కట్టారు ఫ్రెండ్స్. 2016లో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. 2016లో స్టార్ట్ చేసి 2018, 19లో ఇటు దాదాపు ఇది పూర్తి చేశారు ఫ్రెండ్స్. ఫేజ్ 1 ఇది రామలింగేశ్వర నగర్ నుంచి కోటినగర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దాదాపు ఫేజ్ 1 2019లో 2019లోనే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఫేజ్ 2ని కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత ప్రభుత్వం కూడా ఈ ప్లారీ కూడా ఫేజ్ 2 1.4 కిలోమీటర్లు తర్వాత ప్రభుత్వం పూర్తి చేసిన ఫ్రెండ్స్. అది మీకు తెలిసి ఇది ఫేజ్ 2 ఫ్రెండ్స్. తర్వాత ప్రభుత్వం 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం కోటినగర్ ఫేజ్ 2 కంటిన్యూగా చేశారు ఫ్రెండ్స్. ఈ ఫేజ్ 2 వచ్చేవారికల్లా ఫ్రెండ్స్ ఫేజ్ 1 2018, 2019లోనే పూర్తయింది. ఫేజ్ 2 వచ్చాక తర్వాత ప్రభుత్వం కూడా పూర్తి చేసిన ఫ్రెండ్స్. ఇది ఈ ఫేజ్ 2 వచ్చేవరకల్లా కోటినగర్ నుంచి తారక రామనగర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గోడ నిర్మాణం అది తర్వాత జగన్ ప్రభుత్వం నిర్మించారు. అదే ఫ్రెండ్స్ లోగడ ఫ్రెండ్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 అట్లా నిర్మించిన కృష్ణానది విజయవాడ వైపు నిర్మించిన ప్లారీ గోడ ఫ్రెండ్స్. ఇప్పుడు కృష్ణానది గడ్డ వైపు మహానాడు వైపు ప్లారీ కూడా నిర్మిస్తున్నారు. అక్కడ వివరాలు ఏంది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. ఇది మహానాడు వైపు చూడండి ఫ్రెండ్స్. మహానాడు వైపు సేఫ్టీ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణానికి సంబంధించిన పనులు చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు మిషనరీ నాడుకు సంబంధించిన ప్రాంతం ఫ్రెండ్స్. ఇక్కడ ఫైలింగ్ మిషన్ ద్వారా టెస్టింగ్ ఫైల్స్ కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టెస్టింగ్ ఫైల్స్ ఇంకా మిగతా ఫైలింగ్స్ కూడా సంబంధించి స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మహానాడు వైపు. ఇది దాదాపు 45 మీటర్లు ఫ్రెండ్స్ లోతు ఫైలింగ్ చేస్తారంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది రిటైరింగ్ వాళ్ళు వచ్చే మహానాడు కల్ రిటైరింగ్ వాళ్ళు వచ్చే ప్లేస్ ఫ్రెండ్స్. ఇది మొత్తం ఫైలింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి రైల్వే బ్రిడ్జి వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ వాళ్ళు ఇక్కడ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐరన్ పిల్లర్స్ రెడీ చేసుకున్నారు. ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు దాదాపు 2000 ఫైలింగ్స్ జరుపుతారు ఫ్రెండ్స్. ఒక్క ఫైలింగ్ భూమి లోతులో దాదాపు లోపల 45 మీటర్లు లోతు గుంత దొమ్ముతారంట ఫ్రెండ్స్. అంత గుంత దొమ్మి ఫైలింగ్ చేస్తారంట ఫ్రెండ్స్. దీని సాయిబాబాని కన్స్ట్రక్షన్ వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారంట ఫ్రెండ్స్. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ మహానాడు ప్రాంతం ఫ్రెండ్స్. ఇక్కడే మీకు చూసారు ఫ్రెండ్స్. ఫైలింగ్ మిషన్ ద్వారా ఫైలింగ్ చేస్తున్నారు. ఈ ఫైలింగ్ మిషన్ ద్వారా మొత్తం టెస్టింగ్ చేశారు. ఇంకా తర్వాత దాదాపు 2000 చిల్లర ఫైలింగ్ చేస్తారని అనుకున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ ఫైలింగ్ మిషన్ ద్వారా ఇది 45 మీటర్ల లోతు ఫైలింగ్ చేస్తారంట ఫ్రెండ్స్. అంత లోతు. ఆ తర్వాత పైన భూమి మీద కూడా 9 మీటర్ల చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్క గుంత లోతు 45 మీటర్లు అంట ఫ్రెండ్స్. దాదాపు 45 మీటర్ల లోతు ఫ్రెండ్స్ ఫైలింగ్ చేస్తాను ఫ్రెండ్స్. అంత లోతు వేసి ఇంకా పైన గోడ దాదాపు 9 మీటర్లు హైట్ వచ్చేటట్టుగా కడతారంట ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్. దీనివల్ల కృష్ణానది గేట్లు తెలిసినప్పుడు ఫ్రెండ్స్ అంత హైట్ వలన ఏంటంటే ఫ్రెండ్స్ కృష్ణానది గేట్లు తెలిసినప్పుడు వరదలు వచ్చినా కూడా ఈ ప్రాంతం ముంపుకు గురవుతుంది ఫ్రెండ్స్. ఈసారి ఆ గోడలు కడతాం వల్ల ముంపుకు గురి కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరు ఎలాంటి మీన్స్ ఫైలింగ్ మిషన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్.
ఈ రిటర్నింగ్ వాల్ వలన ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, మహానాడు, తాడేపల్లి గూడ, సీతానగరం మొత్తం ముంపుకు గురి కాకుండా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఏరియా మొత్తాన్ని చూడండి ఫ్రెండ్స్, మీరే చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వర్షాకాలంలో ఈ గేట్లు తెలిసినప్పుడు, ప్రకాశం గేట్ తెలిసినప్పుడు ఇదంతా వర్షం